ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు గత వైభవం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో టాప్ 100లో ఏపీ వర్సిటీ ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 9వ స్థానం నుంచి 3వ స్థానానికి తేవాలని చెప్పారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయాలుగా మారితే వాటిని ప్రక్షాళన చేసుకుని వరల్డ్ నెంబర్ 1 రేటింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు, అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు. నీకుమల్లి చేయలే, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ఆ బండన నెత్తి మీద మోస్తున్నాడు నారా లోకేష్. ప్రక్షాళన చేసుకుంటా దాన్ని బాగు చేసుకుంటా గాడిని పెట్టుకుంటూ వస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే. సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరం. సాక్షి పత్రికలో ఆ డేట్ తప్ప అంతా స్క్రిప్ట్ మ్యాటర్ మొత్తం అదే ఉంటుంది, డేట్ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ పైన ఓ పక్కన చెప్పని కొటేషన్లు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు రాసుకుంటూ ఉంటారు, రోజుకు కొటేషను. ఆ కొటేషన్లు ఎక్కడెత్తుకొస్తున్నారో తెలియదు. ఆయన ఏనాడు కొటేషన్ గురించి మాట్లాడలే. వీళ్ళు ఏదో ప్రజలను వంచి భ్రమించి ఈ తరాలకు తెలియదు కాబట్టి అబద్ధాలను విషప్రచారాలు చేస్తున్నారు. స్వామి వివేకానందో లేదా గాంధీ గారు రాసుకున్న కొటేషన్లు రాసుకున్నట్టు రాజశేఖర రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా కొటేషన్లు రాశాడని ప్రజలు భవిష్యత్తులో చెప్పుకుంటారేమోనని నీ ఆశ, అత్యాశ. నీ రాజకీయానికి చర్మగీతం పాడారు ప్రజలు. జగన్రెడ్డి గారు గుర్తుంచుకోండి. ఆ కొటేషన్లు పనిచేయు, నీ తప్పుడు రాతలు పనిచేయు, నీ వక్రాక్షి కారుకోతలు పనిచేయు. పారిశ్రామిక వర్గాల్లో కూటమిపై ప్రగాఢ విశ్వాసం ఉంది. నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంట. ఒక్కడిని చూపించవయ్యా, ఒక్క పారిశ్రామికవేత్తను చూపించు. క్యూలు కడుతున్నారు అక్కడ, ఆంధ్రప్రదేశ్కి క్యూలు కడుతున్నారు. నీ పనుల పారిపోయారు. సొంత రాష్ట్ర పారిశ్రామికవేత్తలను తరిమేసిన చరిత్ర నీది. అమరజా బ్యాటరీస్ని ఎందుకు తరిమేశావు చెప్పు ప్రజల సమాధానం. నీ స్వార్థం లేకుండా తరిమేశావా? ఇప్పుడు కారు కోతలకు వస్తున్నాడు, పిల్లి కోతలకు వస్తున్నాడు. పారిశ్రామికవేత్తలను పారిపోయారంట. మాట్లాడటానికి సిగ్గుండాలి. అమరావతి నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదు స్పష్టం చేసిన మంత్రి నారాయణ. రాజధానిపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని 63,000 కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 1,200 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదని వైకాపా నేతల మాటలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 64,000 కోట్లతో 5,000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే 50,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. 217 కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజలపై ఎలాంటి భారం ఉండదన్నారు. 5,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని, రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటామన్నారు. 1000 నుంచి 1,200 ఎకరాలు అంతర్జాతీయ యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు కేటాయించామని, రాజధాని విషయంలో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఏడుస్తూనే ఉంటారు. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం హామీ మీద కేంద్ర ప్రభుత్వం కట్టుకునేలాగా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. బడ్జెట్లో కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వంగా 15,000 కోట్ల సంబంధం లేదు. ఆ 15,000 కోట్లు కట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. అది తెలిసి కూడా చిల్లర వాగులు, చిల్లర మాటలు ఇంకా అమరావతి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. ఆ ప్రపంచ బ్యాంక్కి ఈమెయిల్స్ పంపిస్తూనే ఉన్నారు. శ్మశానం, అమరావతి శ్మశానం అన్న అదే ప్రాంతంలో కూర్చుని పిచ్చ వాగుళ్ళు వాగుతూ నెల జీతాలు మాత్రం తీసుకుపోతున్నారు. సిగ్గు సెలవు లేకుండా జీతాలు తీసుకెళ్తున్నారు. మళ్ళీ అసెంబ్లీకి రానాళ్ళు జీతాలు వదిలేసుకున్నారా? ఎందుకు వదిలేయలేకపోతున్నారు? రాజీనామా చేసేయండి అయ్యా. రాజీనామా చేసి పోయి ఇంట్లో కూర్చోండి. బై ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయండి దమ్ముంటే. జగన్ రెడ్డి పాలనలో 5,500 కోట్ల డైట్ బకాయిలు పెట్టి పారిపోతే కూటమి ప్రభుత్వం వచ్చి విడుదల చేసింది. మైనారిటీలకు నేనే న్యాయం చేశానన్నాడు. ఏం చేశాడు? 500 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు. జగన్ రెడ్డి చేసింది ఇది. రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పెండింగ్ డైట్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులు విడుదల చేశారు. ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె నుంచి రాబట్టాల్సిందే. ఆ ఖర్చంతా విజయసాయి రెడ్డి కుమార్తె నుంచి రాబట్టాల్సిందని చెప్పి హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. వైజాగ్ బీచ్లో అక్రమంగా కట్టడం చూసాం మనం.
పై గోడ కోర్టు ఆదేశాల ప్రకారం కూలగొట్టేశారు. ఎంత దారుణంగా అంటే బీచ్ ఒడ్డు వరకు, అదే వాళ్ళ తాతల జాగీర్లాగా భూమిలో 6-8 అడుగుల నుంచి పునాదులు లేపుకుంటూ వచ్చారు పైకి. ఇప్పుడు కోర్టు సీరియస్గా నాకు ఏం చేశారంటే పై గోడ అంతా లేపేశారు. అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి ఇప్పుడు కట్టేద్దామని. హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుని పునాదుల నుంచి మొత్తం పెకిలించి బయట పారేయాల్సిందని చెప్పింది. ఆ తవ్విన ఖర్చు, బయటికి తరలించిన ఖర్చు కూడా విజయసాయిరెడ్డి కూతురు నుంచి వసూలు చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చింది. అవన్నీ పూర్తి చేసి నివేదికమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అన్ని దుర్మార్గాలు చేశారు మీరు వైజాగ్లో. మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి సుద్దబోస కబుర్లు చెప్తారు వీళ్ళందరూ. బీచ్ని ఆక్రమించుకోవటం ఏంటండి మరి ఇవంత? పోనీ ఏమైనా ప్రైవేటు భూములు ఆక్రమించుకున్నారని ఇంకోటి అంటే సరే వాళ్ళ కబ్జాలు అలవాటే కాబట్టి అనుకోవచ్చు. బీచ్ని కూడా వదిలిపెట్టలా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న, కీలక సాక్షి ఆయనే. ఆ రోజు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారన్న దానికి వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి అతనే. ఆయన చనిపోయాడు. ఆరోగ్య సమస్యలు చనిపోయాడు అంటున్నారు, రకరకాల వార్తలు అంటున్నాయి. నిజాలు వాస్తవాలు ఆ దేవుడికి తెలియాలి. ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న చాలామంది ఓం నమ శివాయ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇక ఆ కేసు తెలియదే ఉంటుంది. వ్యవస్థలు కూడా అటు చూస్తా కూర్చున్నాయి. సిబిఐ కూడా అలా చూస్తా కూర్చుంది. మరి ఏంటో అర్థం కావట్లా. ఇబ్బంది ఏంటో తెలియదు మనకి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ప్రభావితమై నిస్తేజంగా ఉన్నాయా, వేరే కారణాలు ఉన్నాయా, ఆ దేవుడు తెలియాలి. రంగన్న బాబు చనిపోయాడు. ఈ మధ్య సొంత బాబాయ్ కొడుకు కూడా, ఆయన కూడా సాక్షి దాంట్లో, ఆయన చనిపోయాడు. ఆ కుట్లేసిన ఆయన పోయాడు పాపం. ఒక డ్రైవరు, కొన్ని వాస్తవాలు వేసిన డ్రైవరు చనిపోయాడు. ఒక్కొక్కడు ఎలిమెంట్ అయిపోతున్నారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. జూన్ నాటికి కడప రేణిగుంట హైవే పనులు మొదలవుతాయి. డిపిఆర్ సిద్ధమవుతున్నాయి. ఆ రహదారికి ఫారెస్ట్ ల్యాండ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. జూన్ నాటికి అవన్నీ కంప్లీట్ చేసుకుని కడప రేణిగుంట రహదారిని మొదలుపెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి మంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ప్రముఖ ప్రయాణ వాణిజ్య ప్రదర్శన ఐటీబీ బెర్లిన్ 2025లో పాల్గొన్నారు. రెండో రోజు తన బృందంతో పెట్టుబడుల కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రితో పాటు టూరిజం ఎండీ ఆమ్రపాలి విరామం లేకుండా వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం, ప్రయాణ ఆతిథ్య రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీ ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. సభాపతిదే తుది నిర్ణయం. జగన్ హోదా వ్యవహారంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి పింఛన్లను ప్రస్తావించే అర్హత జగన్కి లేదని వ్యాఖ్య. సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుందాం. ఆర్థిక వ్యవస్థకు మైనింగే కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్రిటికల్ మైన్స్, స్ట్రాటజికల్ మైన్స్ అత్యంత కీలకమని, వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని గనుల భూగర్భ వనరుల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గనులు, సహజ వనరులు రాష్ట్రానికి కొండంత అండ. ఆ కొండలను మింగేసిన చరిత్ర జగన్ రెడ్డి పాలనలో. కొండలు తవ్వేశారు. ఇసుక ర్యాంపులు లక్షల క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుని కోట్ల క్యూబిక్ మీటర్లు తరలించుకుపోయారు. కనీసం ఈ గనులు, ఈ మైనింగ్ శాఖలోనే అడ్డగోలు దోపిడీతోనే సుమారుగా 2-2.5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ బయట తీసే ప్రయత్నంలో ఉంది కూటమి ప్రభుత్వం. నిన్న ఇసుక ర్యాంపులు ఎలా అడ్డగోలు తవ్వుకున్నారో, ఎన్ని లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు ఎత్తుకుపోయారో ఛాయాచిత్రాలు వచ్చినాయి. అలాగే ప్రతిదీ వస్తుంది ఛాయాచిత్రం. త్వరలోనే వస్తాయి, అన్నీ బయటపడతాయి. 2-3 లక్షల కోట్ల రూపాయలు పైగా దోచేశారు. భవన నిర్మాణంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పోలో ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతి నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్తో ముందుకు వెళుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు మరో 3-4 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. ఈ సమయంలో బిల్డర్స్, కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచే విధంగా ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని కేశినేని శివనాథ్ తెలిపారు. కేసీ ఆయకట్టులో పంటలను కాపాడుతాం. మంత్రి నిమ్మల రామానాయుడు. న్యాయమంత్రి ఫరూక్ వినతికి స్పందన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు కడప కెనాల్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. అయితే కేసీ కెనాల్కు సాగునీటి విడుదల ఆగిపోయింది. దీంతో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని మంత్రి ఫరూక్
నిమ్మల రామానాయుడు క్యాంప్ కార్యాలయంలో కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన నిమ్మల ఉమ్మడి కర్నూలు జిల్లా జలవనరుల అధికారులతో మాట్లాడి ఆయకట్టులో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిత్ర సంఘాల కూటమితోనే నేను విజయం సాధించా, ప్రభుత్వం ఉపాధ్యాయులకు వారధిలా పనిచేస్తా. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు ప్రకటన. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మిత్ర సంఘాల తరపున కూటమి అభ్యర్థిగానే తాను పోటీ చేసి విజయం సాధించినట్లు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మిత్రులందరూ తన గెలుపునకు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు మేలు చేయడంతో పాటు ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు వారధిగా పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంతో ఉండి ప్రతి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటారని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు చెప్పిన ఆయన గతంలోనూ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నట్లు గుర్తు చేశారు. తమ విన్నపాలతో ఏకీకృత సర్వీసులో చంద్రబాబు స్పెషల్ ఆర్డర్ తీసుకొచ్చేందుకు కృషి చేశామని తెలిపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో వివిధ క్యాడర్ల వారికి పదోన్నతులు కల్పించే అంశంపై దృష్టి పెడతామని వివరించారు. ఏకీకృత సర్వీసులకు చంద్రబాబు నాయుడు దగ్గర సహకారం అందిస్తే జగన్ రెడ్డి వచ్చినాక తొక్కేశాడని పక్కన పెట్టాడని చెప్పి వీళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి గెలవలేదు అని విషప్రచారం చేసుకున్నారో 3 రోజులు వాళ్ళకి మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు వాడు ఆయన. హంద్రీనీవా పాపానికి జాప్యానికి జగనే కారణం. ఒక్క హంద్రీనీవానే కాదు, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మూలం పడిపోవడానికి నిర్వీర్యం అవడానికి కనీసం కాలంలో పూడికి తీయలేకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. నిధులు ప్రకటించడం, ఆ నిధులు ఖర్చు పెట్టలేకపోవడం, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో కూడా దిగమింగేయటం. కమిషన్ తినేయటమే ముందు, పనులు చేసినా చేయకపోయినా పర్వాలా, ఆ మింగేసి పక్క తప్పుకున్నారు. వాళ్ళు పనులు చేయలేక చేతులెత్తేశారు. పాలన పట్ల, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్వీర్యం చేశాడో, పాలన ఎంత అస్వస్థంగా చేశాడో చూసాం మనం. ప్రతి పనిలో దోచుకుంటాకి పనికొచ్చే పని తప్ప తనకు పైసా లాభం లేకపోతే ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. ఆ మంచినీళ్ళు కూడా తనకేమైనా 1 కోటి 2 కోట్లు మిగిలితే మాత్రం ఇచ్చేవాడు. ఆ మిగలేదు కాబట్టి తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వాలి. అలాగే జలజీవన్ మిషన్ కూడా నాశనం చేశాడు. పోలవరం నాశనం చేశాడు. అమరావతిని నాశనం చేశాడు. టోటల్గా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఒక పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేసిన చరిత్ర జగన్ రెడ్డిది. మీడియాకు ముందు వచ్చి సొల్లు పురాణం చెప్తున్నాడు, పచ్చి అబద్ధాలు చెప్పాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన చెప్పింది ఆయనకన్నా నెమరు వేసుకుంటే అర్థమవుతుందో లేదో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు మీరు ఎలంకలా రెస్ట్ తీసుకోండి. ప్రభుత్వం చక్కగా పాలన చేసుకుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏదైనా కొత్త కంపెనీ వస్తుందన్నా, పెట్టుబడులు వస్తున్నాయన్నా కడుపు మంట, కళ్ళలు నిప్పులు పోసుకుని కప్పుకుని వాలిపోతాడు. స్పెషల్ ఫ్లైట్లో విషం కక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ అవి ఆపేయండి. చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, ప్రజల పట్ల బాధ్యత ఉంటే 11 సీట్లకు రాజీనామా చేయండి, లేదా అసెంబ్లీకి రండి. రెండిట్లో ఒకటి చేయి. మాట తప్పను మడమ తిప్పను అంటావు కదా, అది నిరూపించుకో. నీకు ఎట్టా మడం లేదు, నీకు మడం ఎప్పుడో ఊడిపోయింది. ఊరిని కౌరు చెప్తుంటావు మడం అని. లేదు కాబట్టి చెప్తున్నావు. మాట తప్పను అంటావు. నువ్వు తప్పని మాట ఒకటి ఉంటే చెప్పు. ఇంకా నీకు చాలా సమాధానం చెప్పాలి, సమయం లేదు కాబట్టి ఇక్కడితో సమాప్తం. నీ రాజకీయ జీవితం కూడా సమాప్తం అవ్వాలని, త్వరగా ఆ ప్రక్రియ మొదలవ్వాలని కోరుకుంటూ సెలవు.